Hey guys, welcome to our YouTube channel Skill Fleet. This is Priyanka from Skill Fleet channel. This is my first video in our YouTube channel. మీరు వీడియోస్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంటర్ అయ్యాక మీ కెరియర్ని ఎటువైపు తీసుకువెళ్దామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం ఇంటర్ తర్వాత 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి డిగ్రీ, 2 బీటెక్. ఆల్మోస్ట్ అందరూ బీటెక్కే చూస్ చేసుకుంటారు. ఓకే, డిగ్రీ గురించి కూడా ఐ విల్ పోస్ట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడైతే మనం బీటెక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బీటెక్కి అడుగు పెట్టాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి కదా, అదేనండి ఎంసెట్. ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఒకవేళ మీరు ఎంసెట్కి బయట కోచింగ్ తీసుకున్నా పర్లేదు, యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి కదండి, అక్కడ కూడా చూసినా పర్లేదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. మీకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ సంపాదించి మంచి కాలేజ్లో సీట్ కొట్టాలనుకుంటే మీరు బయట కోచింగ్ తీసుకోవచ్చు. లేదు పర్లేదు నేను యూట్యూబ్తో కూడా మేనేజ్ చేయగలను అని అనుకుంటే మీరు యూట్యూబ్లోనే ప్రాక్టీస్ అవ్వచ్చు. అది మీ ఇష్టం. ఒకవేళ మీరు ఎంసెట్లో బాగా రాసి మంచి ర్యాంక్ సంపాదిస్తే బెస్ట్ కాలేజెస్లో సీట్ వస్తుంది. ఎంసెట్లో ర్యాంకింగ్ అనేది మీరు ఎప్పుడు 1000s and 100s పెట్టుకోండి. 1000s వస్తే గుడ్, బట్ 100 వచ్చిందంటే మీకు బెస్ట్ కాలేజెస్లో సీట్ వస్తుంది. లైక్ ఎన్ఐటి శ్రీనగర్, ఖరగ్పూర్, న్యూఢిల్లీ అలాంటి ఇన్స్టిట్యూట్స్లో మీకు సీట్ వస్తుంది. అక్కడి నుంచి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఆఫ్టర్ ఎంసెట్ మీకు 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అనేవి ఉంటాయి. ఒకటి అటానమస్, 2 JNTUK. అటానమస్ అంటే మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే JNTUKలో ఉంటాయి కానీ తక్కువ. JNTUK సర్టిఫికెట్ అనేది మనకి చాలా వాల్యుబుల్ అనమాట. మీరు మ్యాక్సిమం అటానమస్లోనే సీట్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ఎంసెట్. ఇప్పుడు మనమైతే బీటెక్లో ఏ కోర్సెస్ ఉంటాయని చూద్దాం. లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో మనం ఒక 3 బెస్ట్ కోర్సెస్ అనేవి సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. పేరులోనే ఉంది కదా కంప్యూటర్ అని. సో మనకి ఈ కోర్సులో కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మనం ఇక్కడే కొంచెం కంప్యూటర్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. దీనికి జాబ్ రోల్స్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్, సాఫ్ట్వేర్ డెవలపర్, రీసెర్చ్ అనలిస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటున్నాం కదా. ఏఐ అనేది మన డే టు డే లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. లైక్ ఈ మధ్యన ఏఐ ద్వారా చాలా వీడియోస్ కూడా చేస్తున్నారు. అంతెందుకు మనం స్నాప్చాట్ యూజ్ చేస్తాం కదా, దాంట్లోనే ఏఐ ఉంటుంది. లైక్ ChatGPT ఇలాంటివన్నీ ఏఐ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈసీఈ మీన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దీంట్లో కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. మనం జాబ్ రోల్స్ చూసుకుంటే నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీరింగ్, టెలికామ్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ అనలిస్ట్ ఇలా ఉంటాయన్నమాట. వీటి కోసం ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కమెంట్ చేయండి, చెప్తాను. ఓకే గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే వెయిట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా, అప్పుడే స్కిప్ చేసేస్తున్నారా?